హలో నమస్తే అందరికీ. ఈరోజు మనం వట్టి తుణుకల కూర ఎట్లా చేసుకుందామో చూద్దాం. ఒక గంజుల మంచిగా గరం నీళ్ళు మంచిగా బాయిల్ చేసుకుందాం. అందులో ఈ చిన్న చిన్న ముక్కలుగా కొట్టిన వట్టి తుణుకల ముక్కలు మటన్ ఇవి అందులో వేసేసి మంచిగా కలిపేసుకుందాం. దీన్ని ఒక గంట సేపు పక్కకెట్టి నానబెట్టుకుందాం. అంతలోపు మనము గరం మసాలాలు అన్నీ రెడీ చేసి పెట్టుకుందాం. మళ్ళీ పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, టమాటోలు, అల్లం, కొత్తిమీర అన్నీ రెడీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు 1 అవర్ తర్వాత వాటర్ అన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా ఒక 3 సార్లు వాటర్ని చేంజ్ చేస్తూ ఒక 3 సార్లు మంచిగా దాన్ని వాష్ చేసేసుకొని కొంచెం కూడా వాటర్ లేకుండా చేసుకోండి. ఎందుకంటే మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలనుకుంటున్నాం కాబట్టి కొంచెం కూడా వాటర్ లేకుండా మొత్తం డ్రైన్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు మేము ఇది కుక్కర్లో చేస్తున్నాం. ఇది వీలైతే కుక్కర్లో చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎండి మటన్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కుక్కర్లో చేయడం వల్ల తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. కుక్కర్లో కాస్త ఆయిల్ తీసుకోండి. మేము కొంచెం ఎక్కువ యూజ్ చేస్తున్నాం, ఎందుకంటే మేము ఫ్యాట్లెస్ తీసుకున్నాము మటన్, డ్రై మటన్, అందుకోసం మేము కొంచెం ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తున్నాం. కాస్త ఆయిల్ వేడైన తర్వాత మీరు ఇందాక తీసి పెట్టుకున్న గరం మసాలా ఐటమ్స్ అన్నీ వేసేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసేసుకుందాం. ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు వేసేసి ఫ్రై చేసుకుందాం. కొంచెం ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకొని ఇవి రెండింటిని కలిపేసి ఒక 10 నిమిషాల వరకు ఇవి రెండింటిని మగ్గనిద్దాం. పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు మగ్గినాయండి. తర్వాత మనము చిన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు కూడా మొత్తం అందులో వేసేసి ఫ్రై చేసుకుందాం. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అల్లం పేస్ట్ యూజ్ చేసేసుకొని పచ్చివాసన పోయే వరకు దీన్ని ఫ్రై చేద్దాం. ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ఇందాక తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసేసి దీన్ని ఒక 10 నిమిషాల వరకు మగ్గనిద్దాం. ఇందులోకి ఒక టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ సాల్ట్ యూజ్ చేయండి. సాల్ట్ కొంచెం తక్కువ వేసుకుందామండి, ఎందుకంటే వట్టి తుణుకల్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి అవసరం అనుకుంటే మనము కర్రీలో తర్వాత యాడ్ చేసుకుందాం. ఇందులో వట్టి తుణుకలను వేసేసుకుందాం. ఇదంతా ఒకసారి కలిపి పెట్టుకుందాం. దీన్ని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇది మంచిగా మగ్గిన తర్వాత జ్యూసీగా చూడండి 10 నిమిషాల తర్వాత ఎంత మంచిగా ఆయిల్లో ఫ్రై అయిందో, జ్యూసీగా. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత కారం యూజ్ చేసుకోండి. మేము కొంచెం స్పైసీగా చేయాలనుకుంటున్నాం, అందుకే కాస్త ఎక్కువ చిల్లీ పౌడర్ యూజ్ చేసినాం. ఇదంతా ముక్కలంతా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1.5 గ్లాసు మంచినీళ్ళు యాడ్ చేసుకుందాం. ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి గరం మసాలా, ధనియా పౌడర్, కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక 10 విజిల్లు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం.
ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత చూడండి మన వట్టి తునుకల కూర ఎంత జ్యూసీగా మెత్తగా ఉడికిపోయిందో. ఇలా చేసుకుంటే పూరీలో కానీ రైస్లో కానీ స్పైసీగా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.